ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో ఈ రోజు మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ డేటా చెప్పాలనుకుంటున్నాను. సో సహజంగా మ్యూచువల్ ఫండ్స్ అని అనగానే మనం ఆన్లైన్లోకి వెళ్ళిపోయి ఈ రకరకాల వెబ్సైట్స్లో ప్రీవియస్గా అవి ఎంత రిటర్న్ ఇచ్చేవి అని చెక్ చేసుకొని మనం ఫ్యూచర్లో ఎంత మనీని అక్యుములేట్ చేయాలి అన్న దాని గురించి ఆ డేటా బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అది చాలా కామన్. సో రీసెంట్గా నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ క్యాలిక్యులేషన్స్ విషయంలో చాలా తప్పు చేస్తున్నారు అనే ఒక కన్సర్న్ నాకు కనిపించింది. సో క్యాలిక్యులేషన్ తప్పు చేస్తే ఇక్కడ నా కన్సర్న్ నాకు ప్రాక్టికల్గా అవసరం లేదు. కాకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్టికులర్ గోల్ కోసం డబ్బులు సేవ్ చేస్తూ ఉంటారు. ఇంత కార్పస్ని రెడీ చేసుకోవాలని చెప్పి రకరకాల కళ్ళకు అంటూ ఉంటాం. దానికోసం మనం ఇంత ఎస్ఐపి ఇంత సిఏజిఆర్ గ్రోత్ తోటి వెళ్తే మనకి కార్పస్ వస్తుంది కదా అని చెప్పేసి మనం ఒక ఆలోచనలో ఉంటాం. ఇప్పుడు మన క్యాలిక్యులేషనే తప్పు జరిగింది అనుకోండి, మీరు కరెక్ట్గా మీ టార్గెట్ రీచ్ అయ్యే ఇయర్ అంటే ఆ టైంకి మీ అమౌంట్ కనుక అక్కడికి రీచ్ కాకపోతే మీ కంప్లీట్ ఫైనాన్షియల్ జర్నీ వేస్ట్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ఆ టైంలో మీరు ఇబ్బంది పడటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో బేసిక్ ఈ రిటర్న్స్కి సంబంధించి చిన్న బేసిక్ అంటే కొంత నిజాలు చెప్పాలనుకుంటున్నాను. బేసిక్గా మనకు కనిపించేటువంటి డేటా అంటే మనకి లాస్ట్ 5 years సిఏజిఆర్ మాత్రమే మనం ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి యాప్స్ అన్నీ చూపిస్తూ ఉంటాయి. సో నేను ఎప్పుడు చెప్తా, అఫ్ కోర్స్ మీరేది చూస్తుంటారో నా కంటికి కూడా యాప్స్లో అదే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే నేను ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ కాబట్టి నేను ఇంకెక్కువ హిస్టరీని డిగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో బేసిక్ అట్లా డిగ్ చేసేటప్పుడు నేను డిగ్ చేస్తూ అందరికీ కూడా అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్గా అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎంత రిటర్న్స్ ఇస్తాయి, మీరు అనుకునే రిటర్న్స్ ఇస్తాయా అని అంటే 100% మీరు అనుకునే రిటర్న్స్ ఇవ్వవు. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సిఏజిఆర్స్ తోటి క్యాలిక్యులేట్ చేస్తే 100% మీరు ఆ గోల్ని రీచ్ అవ్వడానికి అయితే ఎటువంటి అవకాశం కూడా నాకు కనిపించట్లేదు. సో బేసిక్గా మీరు ఏ సిఏజిఆర్స్తో క్యాలిక్యులేట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు లాస్ట్ 5 yearsలో స్మాల్ క్యాప్స్ కూడా దాదాపుగా 35%, 33%, 30% ఇచ్చాయి కదండి. సో మేము 30% సిఏజిఆర్ తోటి క్యాలిక్యులేట్ చేస్తున్నామని కొంతమంది అంటారు. మరి కొంతమంది అయితే అది టూ మచ్ అండి, 25 అయితే డీసెంట్ అండి, 25% సిఏజిఆర్తో క్యాలిక్యులేట్ చేస్తున్నాం, సో దానికి అనుకూలంగా మా ఫైనాన్షియల్ గోల్ ప్లానింగ్ అంతా కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ అది కూడా పూర్తిగా తప్పే. మనము ఎప్పుడైనా హిస్టరీ యావరేజ్ ఎంత ఇచ్చిందో చూడాలి. ఇక్కడ ఈ 25, 35 అని ఎందుకు తప్పు అంటున్నాను అంటానికి ఫస్ట్ రీజన్ చెప్పి ఆ తర్వాత యాక్చువల్గా ఎంత క్యాలిక్యులేట్ చేయాలి అన్న దాంతో కూడా మీకు చెప్తాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంతతోటి క్యాలిక్యులేట్ చేయాలి అని. సో బేసిక్గా మనం లాస్ట్ 5 years రిటర్న్స్ చూస్తుంటాం కదండి. ఈ లాస్ట్ 5 years అంటే ఏంటి? ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. అంటే మనకి 2020 మిడ్ నుంచి మనకి రిటర్న్స్ అనేవి క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. మీరు గమనిస్తే 2020 మిడ్ నుంచి మనకి యావరేజ్గా మార్కెట్స్ అన్ని కూడా కిందకి పడిపోయి ఉన్నాయి. ఆ 2020 మిడ్ నుంచి కోవిడ్ ఫాల్ తర్వాత మార్కెట్ పైకి వెళ్ళడం మొదలుపెట్టింది, కింద నుంచి పైకి. అండ్ అక్కడి నుంచి వన్ సింగిల్ డైరెక్షన్లో లాస్ట్ 5 years కంప్లీట్గా మార్కెట్ బుల్ రన్లోనే ఉంది. ఇంతవరకు ఒక్కసారి కూడా బియర్ టెరిటరీలోకి ఎంటర్ కాలేదు. సో బేసిక్గా మనకి లాస్ట్ 5 yearsలో కింద నుంచి జర్నీ మొదలవటమే కాకుండా ఆ లాస్ట్ 5 years మొత్తం కూడా బుల్ రన్లో ఉండటం వల్ల మనకు ఆ 5 years యావరేజ్ సిఏజిఆర్ అనేది హ్యూజ్గా, అదే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అయితే దాదాపుగా మనకి 30%, 29%, 28% చూపిస్తున్నాయి. కానీ యాక్చువల్గా నిజంగానే అంతే రిటర్న్స్ వస్తాయా? మార్కెట్లో ఎప్పుడు ఇలానే ఉంటాయా? ఏ రిస్క్ ఉండదా అని అంటే ఎస్, అసలు రిస్క్ అనేది కూడా మార్కెట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎప్పుడు చెప్పేదే మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకునేవి, మ్యూచువల్ ఫండ్స్ అనేవి షార్ట్ టర్మ్ కి పనికిరావు. సో బేసిక్గా 5 years అనేది మిడ్ టర్మ్ కింద కన్సిడర్ చేసేది. లాంగ్ అంటే ఏంటి? 10, 15, 20 ఇది కదా లాంగ్ టర్మ్ అంటే. సో మనం సిఏజిఆర్ యావరేజ్ కూడా తీసుకోవాల్సింది ఏంటి? ఆ టైం రేషియోస్ తోటే, అంటే లాస్ట్ 10 years, లాస్ట్ 15 years, లాస్ట్ 20 yearsలో యావరేజ్ కేటగిరీ సిఏజిఆర్ ఎంత ఉన్నది చూడాలి. అండ్ ఇంకొక తప్పు కూడా చేస్తూ ఉంటాం, మనం టాప్ పర్ఫార్మింగ్ ఫండ్కి సంబంధించిన యావరేజ్ సిఏజిఆర్ ఏంటి అని చెక్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ అనేది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. ఎప్పుడు కూడా ఒకటే ఫండ్ టాప్లో ఉండదు. సో మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు కేటగిరీ యావరేజ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే మనకి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ కేటగిరీ మొత్తానికి సంబంధించి ఒక యావరేజ్ తీసుకుంటాం. మనం యాక్చువల్గా ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ ఆ యావరేజ్ బేసిస్ మీదనే చేయాలి. సో బేసిక్గా ఇప్పుడు లాస్ట్ 10 years యావరేజ్ రిటర్న్స్ ఫర్ అన్ని సెక్టార్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో బేసిక్గా నేను ప్రతి ఒక్క ఫండ్ గురించి మాట్లాడను, ఒక హార్డ్లీ 7 to 8 ఐడెంటిఫై చేశాను. ఎందుకు? మనం వీటిలోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. వాటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు
అవి ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తాయని రియలిస్టిక్ క్యాలిక్యులేషన్ కోసం అని చెప్పి ఒక 7-8 ఐడెంటిఫై చేశాం. ముందుగా లార్జ్ క్యాప్ లాస్ట్ 5 years లో మనకి 19.38 యావరేజ్ కేటగిరీ రిటర్న్స్ ఇచ్చింది. కేటగిరీ యావరేజ్ మనకి 19.38% అంటే చాలా ఎక్కువ, రూపాయన్నర వడ్డీ కంటే ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే సూపర్ కదా అని అనుకుంటాం, కానీ ఇక్కడ నిజం ఇంకొకటి ఉంది. అదే లాస్ట్ 10 year యావరేజ్ కనుక గమనించినట్లయితే అది 13.58% గా మాత్రమే డెలివర్ చేసింది. సో ఇప్పుడు మనం లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 13.58%. అదే మిడ్ క్యాప్ అందరికి ఫేవరెట్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్. ఈ రెండింటి విషయంలో కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మిడ్ సెలెక్ట్ చేసుకోవాలా, స్మాల్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా మీకు ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి ఒక చిన్న క్లూ కూడా వదిలేస్తాను నేను. సో మిడ్ క్యాప్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ 5 year 29.27% CAGR కనిపించింది. హ్యూజ్ కదా, కానీ అదే 10 year యావరేజ్ CAGR 18.98% మాత్రమే కేటగిరీ యావరేజ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. 18.98, 20 కంటే బిలో డెలివరీ చేసింది. అదే స్మాల్ క్యాప్ అయితే 33.48 లాస్ట్ 5 year లో డెలివరీ చేస్తే లాస్ట్ 10 year లో స్మాల్ క్యాప్ 19.81% డెలివర్ చేసింది. ఇక్కడ మీరు స్మాల్ కి మిడ్ కి మధ్యలో లాస్ట్ 10 year యావరేజ్ CAGR డిఫరెన్స్ కేవలం 1% మాత్రమే ఉంది. మీరు గమనిస్తే మిడ్ క్యాప్ కేమో లాస్ట్ 10 year CAGR మనకి 18.98 ఉంటే అదే మనకి స్మాల్ క్యాప్ కి 19.81 యావరేజ్ CAGR ఉంది. సో ఇది నిజం, అంటే లెస్ దాన్ 1% కన్నా తక్కువ ఉంది. మనం ఎంతసేపటికి స్మాల్ క్యాప్ల చుట్టూ పరిగెట్టడం ఇది కాదు కదా. సో మన యావరేజ్ కూడా చూసుకుంటూ ఉండాలి. అక్కడ చూస్తే చిన్న డిఫరెన్స్. ఇప్పుడు లార్జ్ క్యాప్ సంబంధించి కూడా కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, నెక్స్ట్ అవి చెప్తాను. ఈ లోపల మధ్యలో ఒక 2-3 కవర్ చేస్తాను. ఫ్లెక్సీ క్యాప్ అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటి? మిడ్, లార్జ్, స్మాల్ అన్ని కాంబినేషన్స్ లో ఉంటాయి. మార్కెట్ కండిషన్స్ ని బట్టి ఫ్లెక్సిబుల్ గా మారుస్తూ ఉంటారు. సో దాని యొక్క లాస్ట్ 5 year CAGR మనకి 21.89% గా ఉంటే లాస్ట్ 10 year యావరేజ్ CAGR మనకి 15.38% గా ఉంది. అదే ఫోకస్డ్ ఫండ్స్ మనకి లాస్ట్ 5 year లో 21.35 ఉంటే లాస్ట్ 10 year CAGR 14.96% గా ఉంది. ELSS చాలా మంది ట్యాక్స్ సేవింగ్ కోసం కడుతూ ఉంటారు కదా, అది లాస్ట్ 5 year లో 24.31% డెలివర్ చేస్తే లాస్ట్ 10 year లో 15.29% డెలివర్ చేసింది. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ లాస్ట్ 5 years లో 18.58% డెలివర్ చేస్తే లాస్ట్ 10 year లో 12.87% డెలివర్ చేసింది. ఇది ఎందుకు బ్యూటిఫుల్ అన్నాను తెలుసా? ఇందాక మీరు ఒక్కసారి రివైండ్ చేసి లార్జ్ క్యాప్ కి ఎంత చెప్పానో చూడండి ఒక్కసారి. లార్జ్ క్యాప్ కి లాస్ట్ 10 year రిటర్న్ కేటగిరీ యావరేజ్ రిటర్న్ 13.58% గా ఉంది. అదే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ 12.87%. ఎస్, అంటే లెస్ దాన్ 1% మాత్రమే డిఫరెన్స్ ఉంది. మనం డైరెక్ట్ గా లార్జ్ క్యాప్ లోకి వెళ్ళి రిస్క్ చేయాలా, లేదా అగ్రెసివ్ హైబ్రిడ్ లోకి వెళ్ళి కొంత సెక్యూర్డ్ గా ఉండాలా? సో దీన్ని బట్టి కూడా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఇక్కడ గమనించేటప్పుడు మనకి యావరేజ్ రిటర్న్స్ అన్ని కూడా, సో టోటల్ ఇండస్ట్రీ యావరేజ్ రిటర్న్ మనకి 15% దాటి ఉండదు. ఎప్పుడైనా మన క్యాలిక్యులేషన్ 15% CAGR తోటే చెయ్యాలి అని చెప్పడానికి రీజనే ఇది. బట్ ఈవెన్ ద వర్స్ట్ సినారియోలో కూడా మనకి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ కూడా 12.87% డెలివర్ చేసింది. సో మనం సేఫ్ గా క్యాలిక్యులేట్ చేయాలన్నా 12 to 13% క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ గుడ్. కొంచెం అగ్రెసివ్ గా క్యాలిక్యులేట్ చేయాలంటే 15% తోటి క్యాలిక్యులేట్ చేయాలి. అంతేకాని 18-19 కూడా పొరపాటును కూడా చేయకూడదు. మనం ఎప్పుడైనా ఫ్యూచర్ క్యాలిక్యులేషన్ 15 ఈజ్ ఫర్ అగ్రెసివ్ పీపుల్, 12 to 13% ఈజ్ ద క్యాలిక్యులేషన్ ఫర్ ద మోడరేట్లీ కన్జర్వేటివ్ పీపుల్. ఫర్ ద హైలీ కన్జర్వేటివ్ పీపుల్ ఇట్ షుడ్ బి అరౌండ్ 9 to 10%. అంతే. ఈ బేసిస్ క్యాలిక్యులేషన్స్ తోటి మనం ప్లాన్ చేసుకుంటే మన గోల్స్ అనేవి మనం కరెక్ట్ గా రీచ్ అయ్యే టైంకి అరే తప్పు చేశానే అనే సిచ్యువేషన్ క్రియేట్ అవ్వకుండా కరెక్ట్ ప్లానింగ్ ముందు నుంచే ఉంటుంది. ప్లానింగ్ ఈజ్ కీ ఫర్ సక్సెస్. మీ ప్లానింగ్ లోనే తప్పు ఉంటే అసలు సక్సెస్ అనేది మర్చిపోండి, ఇంకెప్పటికీ మనం ఎవరం దాన్ని చూడలేం. కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ లో మీరు ఈ విధంగా చేయండి. నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ మేరకు ఇక మీదట మీకు ఇటువంటి నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.